మునుగోడు బీజేపీ అభ్యర్థి చల్లమల్ల కృష్ణారెడ్డి ప్రచారం స్పీడ్ పెంచారు. నియోజకవర్గ వ్యాప్తంగా పెద్ద ఎత్తున క్యాంపెయిన్ నిర్వహించారు. ఇక ప్రజలంతా బీజేపీకి ఓటేసి గెలిపించాలని, రాష్ట్రంలో డబుల్ ఇంజిన్ సర్కార్ రావాలని అంటున్న చల్లమల్ల కృష్ణారెడ్డితో మా ప్రతినిధి శ్రీనివాస్ ఫేస్ టు ఫేస్. తెలంగాణ వ్యాప్తంగా ఎన్నికల ప్రచారం ముమ్మరమైందని చెప్పవచ్చు. ప్రస్తుతానికి మనం నల్గొండ జిల్లా మునుగోడు నియోజకవర్గంలో ఉన్నాము. చల్లమల్ల కృష్ణారెడ్డి బీజేపీ పార్టీ అభ్యర్థిగా కొనసాగుతున్నటువంటి పరిస్థితి ఇక్కడ పూర్తి స్థాయిలోని గతంలో కాంగ్రెస్ పార్టీ ఎన్నికల ప్రచారంలో ముమ్మరం చేసి ఉప ఎన్నికల్లో జరిగినటువంటి పోరాలోని ఇక్కడ జరిగినటువంటి ప్రచారంలో ముందుకెళ్లినటువంటి వ్యక్తి ఇప్పుడు బీజేపీ అభ్యర్థిగా ఉన్నాడు. ప్రచారం ఎలా ఉందో వారిని అడిగి చెప్పుకున్నాం. చెప్పండి, ఈ నియోజకవర్గంలోని గతంలో మీరు ప్రచారంలో పల్లెలకు వెళ్ళారు, ఇప్పుడు బీజేపీ అభ్యర్థిగా ఉన్నారు, ఏ విధంగా స్పందన వస్తుంది, మీరు ఏం చెప్తున్నారు ప్రజలకు? ప్రజల స్పందన చాలా బాగుందండి. ప్రజలు ప్రతి ఒక్కరూ కోరుకునేది ఏంటంటే, మా ప్రాంతం బిడ్డ అయితే మా ప్రాంతం ప్రజలకు కష్ట సుఖాలు తెలుస్తాయి. ఎక్కడో పుట్టినోడు వచ్చి ఇక్కడ వచ్చినటువంటి వాళ్ళకి ఏం తెలుస్తుంది? గతంలో 12 ఏళ్ళకు ఒకసారి ఎంపీగా చేసి, ఎమ్మెల్సీగా చేసి, ఎమ్మెల్యేగా చేసి ఏం ఉద్ధరించిండు? మళ్ళీ ఏ ముఖం పెట్టుకొని మా మధ్యకు వస్తుండని చెప్పి ప్రతి ఒక్కరు కూడా ప్రశ్నిస్తున్నారు. కాబట్టి అదేవిధంగా బీఆర్ఎస్ నాయకుడు ఎవరైతే ఉన్నారో తన సొంత ఊరికి రోడ్ వేసుకోవాలనేటువంటి నాయకుడు ఉన్నాడు. ఇక్కడ రెండు పర్యాయాలు ఇచ్చారు ఆయనకు అవకాశము, కానీ ఏం ఉద్ధరించలేదు. ఆయన సొంత ఊరికి రోడ్ వేసుకోలేనటువంటి వాడు గెలిస్తేంది, గెలవకపోతే అన్నటువంటి ఆలోచన వచ్చింది. ప్రజల్లో మాత్రం ఖచ్చితంగా కొత్త వ్యక్తి కావాలంటున్నారు. పార్టీలకు అతీతంగా కూడా ఖచ్చితంగా నాకు సపోర్ట్ చేస్తారని నమ్మకం నాకుంది. వాళ్ళందరూ సపోర్ట్ తీసుకొని, సహాయ సహకారం తీసుకొని ఖచ్చితంగా మునుగోడు మీద కాషాయ జెండా ఎగరేస్తారని నమ్మకం నాకుంది. ఎగిరేసిన తర్వాత మాత్రం వాళ్ళ నమ్మకాన్ని వమ్ము కాకుండా మునుగోడు ప్రాంతాన్ని కేంద్ర ప్రభుత్వ నిధులు తీసుకొచ్చి ఖచ్చితంగా అభివృద్ధి చేస్తానని చెప్పి కూడా ప్రతి సభలో కూడా చెప్పడం జరుగుతుంది. కేంద్ర ప్రభుత్వ నిధులు తీసుకొచ్చి ఏవైతే సాగునీటి ప్రాజెక్టు ఉన్నాయో, అదేవిధంగా రోడ్స్ అనుకోండి, అండర్గ్రౌండ్ డ్రైనేజ్ సిస్టమ్ అనుకోండి, అదేవిధంగా సీసీ రోడ్లు అనుకోండి, ఇంటర్నల్ రోడ్స్ అనుకోండి, అవన్నీ కూడా నేను కేంద్ర ప్రభుత్వ సహాయ సహకారంతో ఖచ్చితంగా చేపిస్తానని చెప్తున్నాను. ప్రతి ఊరికి పోయేటువంటి రోడ్లు ఏవైతే ఉన్నాయో చాలా అధ్వానమైనటువంటి పరిస్థితులు ఉన్నాయి. కాబట్టి ఆ రోడ్లను కూడా కంప్లీట్ చేపిస్తానని చెప్పి వాళ్ళందరికీ హామీ ఇవ్వడం జరుగుతుంది. వాళ్ళు కూడా ఖచ్చితంగా ఏంటంటే, గతంలో చేసిన పాలకుల నిర్లక్ష్యం వల్ల మునుగోడు ఇబ్బంది దగాబడ్డది, నాయన ఖచ్చితంగా చేయమని ప్రతి ఒక్కరు కోరుకుంటున్నారు. వాళ్ళ కోరిక మేరకు నేను ఖచ్చితంగా చేపిస్తానని కూడా ఏమన్నా ఇచ్చుకుంటాను. ఒకటి చెప్పండి స్పష్టంగా, కాంగ్రెస్ పార్టీలో ఉన్నటువంటి రాజగోపాల్ రెడ్డి బీజేపీకి వచ్చి మళ్ళీ తిరిగి కాంగ్రెస్కి వెళ్ళారు, మీరు కూడా కాంగ్రెస్ పార్టీలో ఉండి వచ్చి బీజేపీకి వచ్చారు. ప్రజల్లో ఉన్నటువంటి స్పందన రాజగోపాల్ రెడ్డికి సంబంధించినటువంటి కాంగ్రెస్ పార్టీ అభ్యర్థికి, బీజేపీకి సంబంధించిన చల్లమల్ల కృష్ణారెడ్డికి ప్రజలు ఏ విధంగా చూస్తున్నారు తేడాను? ప్రజలు ఒకటే చూస్తున్నారండి, ప్రజలకు సేవ చేసే నాయకుడు కావాలని చూస్తున్నారు. పార్టీలు చూడట్లేదు. వాళ్ళు ప్రజలకు అనునిత్యం వాళ్ళ దగ్గరకు ఉండి వాళ్ళకి యోగక్షేమాలు తెలుసుకునే నాయకులు కావాలని కోరుకుంటారు. కాబట్టి ఇప్పుడు కాంగ్రెస్ పార్టీలో ఉండి కాంగ్రెస్ పార్టీని తిట్టి, కాంగ్రెస్ పార్టీని పెద్దలను తిట్టి, కాంగ్రెస్ పార్టీ సచ్చిందని చెప్పిపోయినటువంటి నాయకుడు ఆ రోజు భారతీయ జనతా పార్టీ జెండా బాగుంది, అక్కడికి పోతే నోట్ల బిండల్స్ వస్తాయి, బ్యాగులు దొరుకుతాయి, వర్కులు దొరుకుతాయి అని పోయినటువంటి మనిషి, పదవులు దొరుకుతాయని పోయినటువంటి వాడు అతను. మేము ఆల్రెడీ ఇలా మేము భారతీయ జనతా పార్టీలో ఏం చేసినామంటే, వాళ్ళని అడిగింది భారతీయ జనతా పార్టీ పెద్దని ఒకటే, నా ప్రాంతం అభివృద్ధి చేసుకోవడానికి మీరు నిధులు ఇస్తారా? ఆ నిధులు ఇచ్చినట్టయితే నేను భారతీయ జనతా పార్టీలో జాయిన్ అవుతాను. నా ప్రాంతం వెనుకబడ్డ ప్రాంతము కాబట్టి అని అడిగినాను. వాళ్ళు కూడా దానికి అనుకూలంగా స్పందించారు. అందుకే నేను భారతీయ జనతా పార్టీలో చేరినాను. ఆయన ఎవరైతే ఉన్నాడో భారతీయ జనతా పార్టీని కూడా, అక్కడ ఉన్నటువంటి నాయకులను, భారతీయ జనతా పార్టీని మొత్తం మోసం చేసేసినటువంటి నాయకుడు కాంగ్రెస్ పార్టీ జెండా కింద వచ్చి నాకు రావాల్సినటువంటి బీఫామ్ను కొల్లగొట్టినటువంటి దుర్మార్గుడు ఎవరైతే రాజగోపాల్ రెడ్డి ఉండో, ఆయనకు సరైనటువంటి బుద్ధి చెప్తారన్న నమ్మకం మా మునుగోడు ప్రజల మీద నాకు నమ్మకం ఉంది. ఈసారి ఒక్కసారి గట్టిగా గుయ్యం అనిపిస్తే పోయి నకరకల్లా పడతాడు, మళ్ళీ మునుగోడు సైడ్ కూడా చూడొద్దని చెప్పి అనుకుంటున్నాం. ఇది ఇక్కడ ఉన్నటువంటి పరిస్థితి. ఏదేమైనప్పటికీ గులాబీ జెండా కాదు, ఇక్కడ ఉన్నటువంటి ప్రధానంగా చూసినట్టయితే కేంద్రంలో ప్రభుత్వం ఉన్న బీజేపీ ప్రభుత్వం ఇక్కడ రాష్ట్రంలో కూడా వస్తే అభివృద్ధి చెందుతుంది, మునుగోడు నియోజకవర్గం కూడా అభివృద్ధి చెందుతుందని చల్లమల్ల కృష్ణారెడ్డి ధీమా వ్యక్తం చేస్తున్నారు. కెమెరామెన్ క్రాంతితో శ్రీనివాస్, ఉమ్మడి నల్గొండ జిల్లా, అమ్మా న్యూస్.